విశాఖ జిల్లాలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. 2 రోజుల క్రితం ముగ్గురికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగా తాజాగా జిల్లా వ్యాప్తంగా 60 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ వచ్చింది. వీరు మధురానగర్, సాగర్ దుర్గా హాస్పిటల్ సమీపంలో గల కృష్ణానగర్, ఆరిలోవా, ఎంవీపీ కాలనీ ప్రాంతాలకు చెందిన వారిగా అధికారులు వెల్లడించారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 7కు చేరింది. వీరిలో 6 హోమ్ ఐసోలేషన్లో ఉండగా ఒకరు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వీరి నుంచి నమూనాలను సేకరించి వైరస్ వేరియంట్ నిర్ధారణకు విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్కు పంపించినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కేసులు పెరుగుతున్నందున కోవిడ్కు సంబంధించి గతంలో మాదిరిగానే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధరించాలని, వీలైనంత వరకు రద్దీ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండడం మేలని సూచిస్తున్నారు. విశాఖ జిల్లాలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. 2 రోజుల క్రితం ముగ్గురికి వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగా తాజాగా జిల్లా వ్యాప్తంగా 60 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ వచ్చింది. వీరు మధురానగర్, సాగర్ దుర్గా హాస్పిటల్ సమీపంలో గల కృష్ణానగర్, ఆరిలోవా, ఎంవీపీ కాలనీ ప్రాంతాలకు చెందిన వారిగా అధికారులు వెల్లడించారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్లో అందిస్తారు. శ్రీరామ్. సంజన, విశాఖ జిల్లాలో కోవిడ్ అయితే విజృంభిస్తుంది. అయితే ఇది అధికారులు చెప్పినట్లుగా ప్రమాదకరమైన వేరియంటా లేదా వేరే వేరియంట్ అనే దాన్ని మాత్రం ఇంకా నిర్ధారించలేకపోతున్నారు. దీనికి సంబంధించి విజయవాడలోని జీనోమ్ పరీక్షా కేంద్రానికి అయితే శాంపిల్స్ ను పంపించినట్టుగా వైద్యాధికారులు చెప్తున్నారు. అయితే 3 రోజుల వ్యవధిలోనే సుమారు 18 మందికి కోవిడ్ పాజిటివ్ రావడంతో కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. దీనిపైన ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో స్పందించింది. జీవీఎంసీ కమిషనర్ కూడా వైద్యాధికారులతో ప్రత్యేకమైన సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలు గతంలో లాగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అయితే హెచ్చరించారు. వీలైనంత వరకు మాస్కులు ధరించాలని, గతంలో ప్రోటోకాల్ ఏ విధంగా పాటించారో సాధ్యమైనంత మేరకు ఆ విధంగానే పాటించాల్సి ఉంటుందని కూడా సూచించారు. మరోవైపు ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదవడంతో శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు కూడా విజృంభించే అవకాశం ఉంది కాబట్టి వీలైనంతగా అప్రమత్తంగా ఉండాలని, సాధ్యమైనంత వరకు గుంపులతో కలవకుండా ఉంటే మంచిదని కూడా ఆరోగ్య శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. ప్రస్తుతానికైతే దాదాపుగా 60 మందికి ఈ 2 రోజుల వ్యవధిలో పరీక్షలు చేస్తే వారంలో 18 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో కోవిడ్ కేసులు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అయితే అధికారులు భావిస్తున్నారు. అనుమానం ఉన్న వాళ్ళు కోవిడ్ పరీక్షా కేంద్రాల్లో ఉచితంగా పరీక్షలు చేయించుకోవాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రమాదకరమైన పరిస్థితి లేనప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అయితే అధికారులు సూచిస్తున్నారు. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామ్.